హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపాలు మళ్ళీ మళ్ళీ. ఇది నేను ఎందుకు అంటూ ఉన్నానంటే, మా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు జేఎస్డబ్ల్యూ వాళ్ళతో కలిసి మళ్ళీ ఒక స్టీల్ ఫ్యాక్టరీని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎవరు చేశారు, దానికి ఎవరు ముందుండి నడిపించారు అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇనాగరేట్ చేశారు. జేఎస్డబ్ల్యూ సంస్థ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. Audience here, on behalf of all the people gathered here today, the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy Garu, and the Group Chairman of JSW Group, Shri Sajjan Jindal Garu, for performing the puja towards the prosperity of this auspicious plant. That's going to bring lots of prosperity to this region and to all of Andhra Pradesh. చూశారు కదా, దీనికి కృతజ్ఞతగా జేఎస్డబ్ల్యూ సంస్థ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ ఒక పోస్టింగ్ కూడా పెట్టారు. అది కూడా ఒకసారి చూడండి. చూశారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే వర్షన్ ఏంటనుకున్నారు, అది నేనే తీసుకొచ్చా అని చెప్తున్నాడు. ఏంటి మీరు తీసుకొచ్చేది, ఏంటి సార్ మీరు తీసుకొచ్చింది? ఈ జిందాల్ వాళ్ళని మీరు ఎంత భయపెట్టి, ఎప్పుడో ఇనాగ్రేట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ని 2 సంవత్సరాలు లేట్ చేశారు, వాళ్ళని భయపెట్టన్న విషయం ప్రజలకి తెలియదని మీరు అనుకుంటూ ఉన్నారా? లేదంటే ఏది చెప్పినా మన మీడియా ద్వారా ప్రజలంతా నమ్మేస్తారన్న భ్రమలా ఉన్నారా? ఇక్కడ జరిగింది ఏంటి, నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టీల్ ప్రాజెక్ట్ ని ప్లాంట్ ని ఎప్పుడో ప్లాన్ చేసి కడపకు తీసుకురావాలని దానికి సంబంధించిన కార్యాచరణ ఆర్డర్స్ అన్ని ఇచ్చేశారు. కానీ మీరేం చేశారు, మీరు అధికారంలోకి రాగానే మాకు ఇంత డబ్బులు ఇస్తేనే ఇది జరుగుతుంది అనేసి జిందాల్ని తరిమి కొట్టారు. అవునా కదా? ఇంకా పాపం వాళ్ళకి జిందాల్ పోయింది అనుకున్న టైంలో మళ్ళీ మీరు అది ఏదో ఒకటి కావాలనేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఇప్పుడు తప్పదు, మీకు ఏదో ప్రాజెక్ట్ తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకోవాల్సిన అవసరం మీకు ఉంది కాబట్టి సో తీసుకొచ్చారు. కానీ దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. సుపుత్రుడు చెప్తా ఉంటారు, క్రెడిట్ చోరీ జబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని. సార్, క్రెడిట్ చోరీ జబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో లేదో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ పథకాలు అయితే ప్రజలకు ఇస్తూ ఉన్నారో ఆ పథకాలన్నిటినీ క్రియాశీలకంగా సృష్టించి ప్రజల్లోకి తీసుకొచ్చి వాటికి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గోరుముద్ద జగన్మోహన్ రెడ్డి, నాడు నేడు స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి, ఇంటింటికి రేషన్ బియ్యం మీరు ఇవ్వట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి, ఆడబిడ్డలకి ఆరోగ్యశ్రీలో 25 లక్షలు బెనిఫిట్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, నవరత్నాలంటూ ప్రతి ఒక్కరికి రైతుల దగ్గర నుంచి చిన్న పిల్లలు తినే దాకా అద్భుతమైనటువంటి ఆఫర్లు ఇచ్చి, అద్భుతమైనటువంటి పౌష్టికాహారం ఇచ్చి, అద్భుతమైనటువంటి పాలన చేసి దగ్గర 3,25,000 కోట్లు డైరెక్ట్ డిబిడి పద్ధతి ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పథకాలని పేరు మార్చుకొని మీరు ముందుకెళ్తున్నారు. మీరు కదా క్రెడిట్ చోరీ చేస్తుంది. ఇది క్రెడిట్ చోరీ కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కదా ఇది. అదే కదా, ఇప్పుడు అక్కడ మీరు ఎంత మాట్లాడుతున్నా కూడా కనీసం మీ మాటలు వింటని జనాలు ఉన్నారు. ఒకసారి చూడండి. ఆ విషయం మీరు కోరుకుంటూ మీరు చూస్తే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. రాయలసీమ వాసులందరినీ కోరుతున్నా, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ మై గోల్. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి. ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ అనుబంధంగా మీరు చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడే 1415 ఎకరాలు అంటే 1400 ఎకరాలు యాక్చువల్లీ యూనివర్సిటీ కేటాయిస్తున్నాం. ఇంకా ఈ ప్రాంతంలో వస్తాయి. ఈ కడప ప్రాంతంలో ఎవరెవరికి ఉంటే
వాళ్ళు ముందుకు రావాలి. ఎవరు లేరు ఖాళీ అంటూ ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన మానాన ప్రసంగం చెప్పుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎవరు లేరు. అదే ఆ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ స్టేజీ ఆ క్రౌడ్ ఎలా ఉండబోతున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి క్రెడిట్ స్టోరీలు ఎన్నో జరుగుతాయి. మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇంకా చేరువవుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే గత పాలన దగ్గర నుంచి నేను చూశాను కాబట్టి. సో ప్రతి ఒక్కరికి నా విన్నపం ఒకటే, టెంపరరీ ఆ రోజు ఇచ్చే 1000కో 2000కో ఓట్లు అమ్ముకోకండి. తీసుకొని హ్యాపీగా మన జీవితాన్ని మంచి చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి అద్భుతమైన విద్యని అందించే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. విద్య, వైద్యం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ రెండింటిని కూడా పక్కన పెట్టేసింది. 17 మెడికల్ కాలేజీలను పక్కన పెట్టేసింది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఎన్నో వేల కోట్లు బకాయిలు పెట్టి అవి తీర్చట్లేదు. విద్య ఇంగ్లీష్ మీడియం తీసేసింది. పాఠ్య పుస్తకాల్లో తెలుగు, ఇంగ్లీష్ రెండు ఉండే ఇవి తీసేసింది. అండ్ మోర్ ఓవర్ స్కూల్ బ్యాగులు అట్లీస్ట్ మ్యాండేట్గా ఉండేవి. ఆరోగ్యం కూడా వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అర్థం చేసుకోండి. ఎవరైతే చేయి చేస్తారో అటువంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటారు. మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మీరు కంపల్సరీగా మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తుకి ఇప్పుడే మీరు శ్రీకారం చుట్టండి. అంతేకాని ఆ రోజు క్వార్టర్ మందుకో లేదు అభిమానంతోనూ కులం మా వాళ్ళని కూడా ఓట్లు వేయకండి. అలా వేసిన మరుక్షణం మీరు మీ పిల్లల భవిష్యత్తుని చేతులారా తగలబెట్టుకున్నట్టే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో 2-3 ఉండాలి, కనండి, 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 అంటున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో ఎందుకు బిడ్డలు లేరు? వాళ్ళ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు సుపుత్రుడు ఒకడే ఉన్నారు. మరి లోకేష్ గారు కూడా ఒకే ఒక సుపుత్రుడు ఉన్నాడు. మరి ఎందుకు మీ ఇంట్లో లేరని ప్రశ్నించగలగాలి. మీరు ఇన్ని చెప్తున్నారు, మీరు ఎందుకు చేయరని ప్రశ్నించాలి. అటువంటి క్రమంలోనే మీకు మంచి జరుగుతుంది. ఇస్తారన్న సూపర్ 6 కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. అది మనిషిగా మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు చెప్పారు కదా, ఆడబిడ్డ అనేది 1500 ఎక్కడ ప్రశ్నించాలి. ఎలక్షన్ ముందు నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000ను మన ఇంటింటికి తిరిగి చెప్పారు కదా. బాండ్లు కూడా ఇచ్చారు చాలా మందికి. ఆ బాండ్లు మడిచి ఎక్కడ పెట్టాలి మీకు అని అడగండి. మీరు మీడియా ముఖంగా చెప్తున్నాను, నేను చేస్తాను, లేకపోతే నా కాలర పట్టుకోమని లోకేష్ అన్నారు కదా, కాలర పట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకటే మీరు చేయవలసింది, అడగలేనప్పుడు ఓడిపోయినవాడు, చచ్చిపోయినవాడు ఒకటే. అడగాలి. అడిగినప్పుడే నువ్వు బ్రతికున్నట్టు, నీ జీవితానికి ఒక పునాది నువ్వు వేసుకుంటూ వెళ్ళినట్టు. లేదనుకో చేతకాని వాళ్ళు మిగిలిపోతావు. కనీసం అడగండి, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.